ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారికి, కేంద్ర మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది బ్రిడ్జి అంశం 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను అప్పుడు తిరిగితే అందరూ అయిపోయారు. నేను ఎందుకు దీని ఉద్దేశం చెప్తున్నా అంటే, ఉళ్ళపల్ల కష్టాలకు ఎంతో మంది చనిపోయిన ఉన్నారు. పాముట్టిన వాళ్ళు, తేలుగుట్టిన వాళ్ళు, పెద్దటా కష్టిన వాళ్ళు, మందు తాగలు. అది అంతా పోరాటం చేసినా కూడా మా అన్నగారికి ప్రతి విషయం చెప్పడం జరిగింది. అన్నగారు ఆ ఏరియాలో తిరిగినప్పుడు అదే నేను గెలిస్తే బ్రిడ్జి కంపల్సరీ వేపిస్తారని వెయిట్ చేసేవాళ్ళు కానీ అన్నగారు ఊకే చెప్పడం కూడా జరిగింది. నాకు అన్నగారు ఊకే బ్రిడ్జి వాళ్ళని ఫోన్ చేస్తే ఏదో ఊకే బ్రిడ్జి అంటూ నేను వేపిస్తారని గెలిచినాక కంపల్సరీ ఫ్యామిలీగా బ్రిడ్జి వేస్తారని చెప్పడం జరిగింది. అన్న ఇవాళ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ కేంద్ర మినిస్టర్ ప్రత్యేక ధన్యవాదాలు. డిబేట్ కూడా కేటాయించినందుకు. మళ్ళీ అన్నగారు ఆమె ఇచ్చినాక కూడా నాకు ఫోన్ చేసి తెల్లాలి, అరే బ్రిడ్జి అనేది ఆమె ఇవాళ మాట్లాడినా నీ బ్రిడ్జి అవుతుంది, నేను గెలిచినాక ఒక 3-4 ఏళ్ళలో బ్రిడ్జి కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. అదేవిధంగా మనకు సాయం చేస్తున్నామా. ఎందుకు అంటే మీరు ఓకే నిధులు కేటాయించినందుకు ఓకే మీకు, కాకపోతే ఏంటంటే అన్నగారు కొంచెం దూరం అవుతుందని ఒకడొకరు కొంచెం దూరం అవుతుంది. రాష్ట్రానికి అయితే ఏదైతే గండవరం వెళ్తే అన్ని ఊళ్ళకు ఉపయోగపడుతుంది. బ్రిడ్జి ఇంటి ఇళ్ళ తప్పకుండా గండవరం మండలం అలాగే ఎందుకంటే ఒకటే ఊరికి పనిచేస్తుంది. మెజార్టీ ప్రజలు గండవరంలో ఉన్నారు. ప్రతి ఊర్లో ఉన్నారు. ఒక్కొక్క ఇటు జంగబెల్లి అన్న ఇటు కొండపూర్ దాకా పనిచేస్తుంది. ఎందుకంటే మేము కోరుకునేది ఒకటే, అన్నగారు మాకు బ్రిడ్జి అనేది వీళ్ళకి అత్యాచారం మంచి కూడా మీరు శాసనం అని మేము అనలేము. మీకు ఎందుకంటే ముక్తి మొక్కుతున్నాం, మీరు ఎందుకంటే బ్రిడ్జి సాక్ష్యం చేసినారు కాబట్టి మాకు కొంచెం జరుగుతుంది, మాకు సాయం చేయాలి. మేము అదే బదిలాడుతున్నాం తప్ప మేము అన్నకోలే అది సాధ్యం కాదు. 4 ఎకరాలు మైసమ్మ గుట్ట దగ్గర మీరు ఎక్కడ మనుషులకు అక్కడ ఇక్కడ మంది చేసినాం మీరు రాదు. ఇక్కడికి వచ్చినటువంటి గన్నేరు మండల ప్రజలందరికీ, మానకొండూరు ప్రజలందరికీ, మన గన్నేరు మండల ప్రజల పక్షాన మానేరు వాగు మీద 70 కోట్ల రూపాయలతోని బ్రిడ్జిని శాంక్షన్ చేసినందుకు మన గౌరవ ఎమ్మెల్యే కోమపల్లి సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా నమస్కారం. అన్న, నేను నా ఒక మీరు అనుమతిస్తే నేను ఒక విషయం చెప్తున్నా. దైవం మీద, దేవుని మీద ప్రమాణం చేసేస్తున్నా. నేను నా మనస్ఫూర్తిగా మీకు ఓటేసి కల్పిస్తాను. నేనైతే నా మనస్ఫూర్తిగా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను డాక్టర్ కోమపల్లి సత్యనారాయణ గారికి చేతి గుర్తు మీద ఓటేసిన నేను ఎమ్మెల్యే ఎలక్షన్లలో. నాతో పాటు ఎంతో ప్రయత్నం అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ గెలుపు కోసం పార్టీలకు అతీతంగా మేము అందరం పనిచేసినాము. ఈరోజు మిమ్మల్ని మీరు అనుకున్నటువంటి, మీరు కూడా అనుకోలేదు ఇంత మెజార్టీ వస్తుందని, అంత మెజార్టీ చూపించినాము. ఇది నేను అబద్ధం కాదు. మీరు వార్డు వైజ్గా, గ్రామాల వైజ్గా, బూత్ల వైజ్ తీసుకున్నా కూడా మా మనసులో మీరు ఏ స్థానం ఇచ్చాం అనేది మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒక విషయం ఏం చెప్పాల్సుకున్నా అంటే, మా తండ్రులు ఎల్ఎండి నిర్మాణం అప్పుడు 10 ఎకరాల భూమి కోల్పోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయారు. భూములే కాదు, ఉపాధి కోల్పోయారు, చుట్టాలను కోల్పోయారు, బంధుత్వం కోల్పోయారు, ఆర్థికంగా వెనుకబడ్డాం. గన్నేరు నుండి కన్నేరు కాలినడకలు వచ్చి పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకొని పోయిన మనం ఇవాళ 40 కిలోమీటర్ల దూరం కొంత సిరిసిల్ల భాగంలోకి వెళ్ళి, పుత్తూరు భాగంలోకి వెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి ఎదురవుతున్నాము. కొంత భాగం జాతీయ రహదారి గులపల్లి నుంచి ఇక్కడికి వచ్చి మనం ఇబ్బందులు పడుతున్నాము. ఇవాళ మిడివాడే నిర్మిస్తే ఎల్ఎండి నిర్మించాలి. ఇప్పుడు కూడా నిర్మించకపోతుండే మనకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటే, మానేరు డ్యామ్కు అవతల వైపున గుంటకు 10 లక్షలు ఉంటే, మానేరు వాగుకు ఇటు సైడ్ ఉన్న దక్షిణ ప్రాంతంలో ఎకరానికి 20 లక్షలు కూడా లేదన్నా. అంత వెనుకబడిలో ఉన్నాం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇవాళ గన్నేరు నుండి బ్రిడ్జి నిర్మాణము ఇలా సాధ్యం కాదనుకున్నాము. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసము బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో దంపతి ఉదయ్ కుమార్ కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి గన్నేరు ప్రజలు కానీ మేము మొక్కని కొండలేదు, ఎక్కని పెట్టలేదు. ఓకే, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎక్కడికైనా కూడా మీకు బ్రిడ్జి సాధ్యం కాదు, మీకు బ్రిడ్జి వేయలేమని చెప్పిన వాళ్ళే కానీ మీకు బ్రిడ్జి అవుతుంది, బ్రిడ్జి ఇస్తా అని చెప్పినటువంటి నాయకుడు, ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు లేదు. ఆ సమయంలో, ఎలక్షన్ల సమయంలో డాక్టర్ కోమపల్లి సత్యనారాయణ గారు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా గన్నేరులో వచ్చి, నేను మీ మండల ప్రజల యొక్క ఆశ నెరవేరుస్తా, మీకు మానేరు వాగు మీద బ్రిడ్జి ఇస్తా అని వాగ్దానం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్. ముందు ఎలక్షన్లలోనే బండి సంజయ్ అన్న గారు కూడా నేను మానేరు వాగు మీద మీకు బ్రిడ్జి నిర్మాణం చేస్తానని మొదటిసారి ఎలక్షన్లలోనే ప్రచారం చేశారు.
మీతో పాటు ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి కవంపల్లి పొన్న ప్రభాకర్ గారు కూడా మానేరువాగు మీద బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ మేరకు మేము మా నిజాయితీని, మా యొక్క ప్రేమను, మా యొక్క అభిమానాన్ని మీ ఓట్లకు చూపించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతోని మీకు గెలిపించినాం. మేము గన్నేరువాడ మండల ప్రజల తరఫున, మానకొండ మండల ప్రజల తరఫున 77 కోట్ల నిధులను తీసుకురావడంలో మీ కృషి ఎదలేంది. కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, ఇరిగేషన్ అధికారులను తీసుకొచ్చి మన మానేరువాగు పరిసర ప్రాంతాలను అసలు ఆ పరిస్థితి కూడా లేదు. బట్టి వెదురు బొమ్మలు వేసినటువంటి కర్రలు ఎక్కి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మీరు చూసి ప్రభుత్వం ఒక నివేదిక పంపించారు. గన్నేరువాడ మండల కేంద్రం ఆల్రెడీ మానేరు ఎల్ఎండి నిర్మాణంతో వెనుకబడిపోయింది. ఇవాళ గన్నేరువాడ మండలానికి విడిచిచ్చిండు, మాకు ఒక అవకాశం వచ్చింది. మేము కర్ణాటక కేంద్రానికి దగ్గర కావడానికి మాకు మళ్ళీ ఒక పునర్జన్మలాగా వచ్చింది. ఇంతకుముందు మేము గన్నేరువాడ ప్రజలము ఆత్మగౌరవం కోల్పోయినాము. ఇవాళ మీరు ఇచ్చినటువంటి బ్రిడ్జి నిర్మాణం వల్ల మా ఆత్మగౌరవం పొందుతున్నాము. మేము ఇంతకుముందు కర్ణాటకకి వెళ్ళి వేయడం బాధ ఉంటే ఇలా మేము కర్ణాటక దగ్గర అవుతున్న సంతోషం ఇలా మేము చెప్పక తప్పదు. మేము కోరుకునేది ఏంటంటే గన్నేరువాడ నుంచి చొక్రాపల్లె నుంచి కాజీపూర్ నుంచి ఎలగందలకు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి మలుపులు ఉన్నాయి. ఇది బేగంపేట గంగాచల్ బేగంపేట కూడా 32 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. ఆ వచ్చే రూట్లో ఈ వంకలు పెట్టుకుంటూ వెళ్తే ఎవరు ఆ రోడ్డు గుండా వెళ్ళడానికి సాహసం చేయరు. ముల్లపల్లి నుంచి డబుల్ రోడ్ ఉంది కాబట్టి ఎక్కువ జనాలు ఆ విధంగానే పోతారు. మాకేంటంటే గన్నేరువారము, చొక్రాపల్లె, కాజీపూర్, ఎలిగంద్ర వరకు కర్నాలు వెళ్ళడానికి 20 కిలోమీటర్లు అవుతుంది. అదే గన్నేరువాడ నుండి ఎలిగంద్రకి వేస్తే 15 కిలోమీటర్ల లోపల మేము కర్నాలు పోతున్నాము. మాకు దూరం తప్పదు తప్ప ఈ రోజు ఇలా మీ దగ్గరికి మేము రాజకీయం చేయడం రాలేదు. మా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. ఇలా ఊళ్ళో మీటింగ్ పెడితే కూడా సాధారణంగా ఇంత జనాభా రాలు. కానీ ఇవాళ మేము డాక్టర్ గోపల్లి సత్యనారాయణ గారిని కలవాలి, మా బాధ చెప్పుకోవాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మీ సహకారం కావాలి, మీ కృషి వల్లనే ఇవాళ సాక్షాత్తు బండి సంజయ్ గారు చెప్తున్నారు. డాక్టర్ గోపల్లి సత్యనారాయణ గారు ఢిల్లీ కూడా వచ్చిండ్రు. ఢిల్లీ వచ్చి నితిన్ గడ్కరీ కూడా కలిసిన విషయాన్ని చేస్తున్నారు. ఈ పరిణామంలో మీరు ప్రభుత్వం నుంచి ఎన్నో తీసుకెళ్ళడం కానీ, మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళడం కానీ, మన ఆంధ్ర శాఖ మంత్రి వెంకటరెడ్డి గారు తీసుకెళ్ళడం కానీ, ఈ వెంటనే మీరు అమలు కృషి చేశారు. ఇరిగేషన్ పంపించారు. మేము కూడా ఏమంటున్నామంటే ఆ కృషి ఎక్కువ అంటే సాంకేతిక డిస్టెన్స్ లేదు. పుత్తూరు నుంచి మైలవరం కూడా మధ్యలో ఉన్న వాళ్ళు ఆనందం కాకపోతే మనం అప్రోచ్ కూడా ఎక్కువ. కాబట్టి దయమాలనే మీరు వాళ్ళని అర్థం చేసుకున్నారని, ఇది గన్నేరువాడ మండలంలో ఉన్న 16 గ్రామాలు గన్నేరువాడ వచ్చి గన్నేరు ఒక ఊరు నుంచి పైకి లేకుండా ఒక ఊరు గన్నేరువాడ వస్తే ఈ 15 గ్రామాలు గన్నేరువాడ వస్తే ఇది మండల కేంద్రం దగ్గరైతుంది. తర్వాత నిరంతర జిల్లా కూడా టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. సిద్దిపేట నుంచి కూడా నిరంతర జిల్లాకు దగ్గరైతుంది. మా వర్కులు మారుతాయి, మా భవిష్యత్తు మారుతుంది. ఇవల్ల మీ అందరికీ గన్నేరువాడ మండల ప్రజల పక్షాన, మానకొండ ప్రజల పక్షాన ఇది అనితర సాధ్యము, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి మా గన్నేరువాడ మండల ప్రజలకు మానేరువాగు మీద బ్రిడ్జి చిరకాల వాద్యం నెరవేర్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి యామ కింద పూసుకోపోయి రైతులందరూ పేదలుగా మిగిలిపోయి, కూలీలుగా మిగిలిపోయి 40 కిలోమీటర్లు 2 గంటలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఆనాడు కృషి నిర్మిస్తారని ఆనాటి వాళ్ళు చెప్పారు. కానీ ఈ మధ్యలో ప్రజలను ఉద్దేశించి ప్రజల బాధలను చూసి సంపద మన ఆధ్వర్యంలో తనకు 10-15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కృషి పోరాటం నడుస్తున్నది. ఎందుకంటే 2 గంటల ప్రయాణంలో చదువుకున్న విద్యార్థులు అలసిపోయి చదువుకు దూరమవుతున్నారు. చేసిన కష్టం అంతా కూలీలకు పోయి అప్పుల పాలవుతున్నారు. 2 గంటల ప్రయాణం చేసి ఛార్జీలకు సరిపోక విద్యార్థులు కూడా విద్యకు దూరమైన రోజులు ఉన్నాయి. ఈ అక్కడ దృష్టిలో పెట్టుకొని మన కవలపల్లి గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గురించి కలుస్తారని మాటించారు. మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకున్న మన యొక్క దళిత బుద్ధిబిడ్డ గారికి అన్ని గ్రామాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి ఇంతకు ముందుకు కోరుకున్నది ఏంటంటే గన్నేరువాడ నుండి కరీంనగర్ శ్మశాన వాటికి కలిగితే బాగుండు అనే ఆలోచనలు అందరూ ఉన్నది. ఎందుకంటే 40 కిలోమీటర్లు తిరిగి వస్తుంది, 2 గంటలు పడుతుంది. గన్నేరువాడ నుంచి శ్మశాన వాటికి పద్మనగర్ చేస్తే దాదాపు
10 కిలోమీటర్లు చేరుకుంటాము, సైకిల్ మీద పోకుండా నడుచుకుంటూ పోకుండా అన్ని వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ అది సాధ్యము కాదు అనే ఆలోచన ప్రజలలో వచ్చింది, రాజకీయ నాయకుల మధ్యలో కూడా వచ్చింది. కానీ దాన్ని మేము కష్టంగా ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఒక్కొక్క చోట్ల 25 కిలోమీటర్ల నీళ్ళలోకి చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, అది చేస్తే కానీ సంతోషంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఒక ఆలోచన మీద వచ్చి కాజీపూర్ నుండి చొక్కరపల్లికి ఇస్తారనే ఆలోచన అందరూ ఉన్నారు. కాబట్టి ఉన్న ప్రజలందరూ కాజీపూర్కు చొక్కరపల్లికి వెళ్తే మళ్ళా తిరుగుడు అన్నదగ్గర అయితే ఆలోచన పట్టుకొచ్చారు. అందరు ప్రజల అభిప్రాయం మేరకే, రాజకీయ నాయకుల అభిప్రాయం మేరకే ఈ యొక్క కుల సంఘాలు, ప్రజా సంఘాల పార్టీలకు అధికంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి కాజీపూర్ చొక్కరపల్లి అద్దులు పీసి దండ పెడతాం, మీ పాదాభివందన చేస్తాం, మీ కాలైన మొత్తం అనే ఆలోచన ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ నుండి ఎలుగందుల కింద కేయండి ఒక నినాదం మీద ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కరీంనగర్ గడివారమైన నినాదం పక్కకు పోయింది, ఒక నినాదం మీద అందరూ వచ్చింది. కాబట్టి ఈ నినాదాన్ని మన కవ్వపల్లి గారు ఎందుకంటే ఎన్నికల ముందు విద్యార్థులు పట్టుకొచ్చాడు, సూచించాడు. కవ్వపల్లి గారికి, మన పొన్న ప్రభాకర్ గారికి, బండి సంజయ్ గారికి అందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రజల ముఖంగా నేను కూడా అందరి ఆలోచన నేను కూడా చాలా ఒక అందరి కళలు నెరవేర్స్తాయని మన కవ్వపల్లి గారికి విన్నవించుకోవడానికి ఇంత వానలా మన ఆనుకుంటూ 2-3 బస్సులు పట్టుకొని ఒక 20 కార్లల్లో ఇంతమంది వచ్చిన ఈ యొక్క గడివారం ప్రజలకు, బెచ్చంకి మండల ప్రజలకు, ఇల్లందుకుంట మండల ప్రజలకు పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన కళ నెరవేరబోతుంది. మన కవ్వపల్లి గారు ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తే నేను ఒక విషయం చెప్పాల్సుకున్నా. కవ్వపల్లి కన్నా చిన్న వయసు, రాజకీయ పరంగా చిన్న వయసు, ఏజ్ పరంగా చిన్న వయసు, ఆర్థికంగా చిన్న వయసు అని ఒక ఫోన్ చేస్తే 100,000 మంది ఉండని, 1,000 మంది ఉండని ఫోన్లు కానీ రవణ అంత మంచిదేనని మాట ప్రకటించే గుణము, అంత మంచి వ్యక్తికి మనకి ఎమ్మెల్యే అవడం అదృష్టం. ఈ యొక్క గురించి వచ్చి కూడా అదృష్టం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నవరం నుండి ఎలుగందులకు వేయాలని నా నినాదాన్ని అన్న కొంచెం ఇట్లా సైడ్ ఉన్నాను అన్న ఆడగా సార్ చూడండి సార్.